అసలు ఇస్రాయెల్ కు ఇరాన్ కు మధ్య ఉన్న తగాదం ఏంటి? ముందు వరకు ఎంతో స్నేహంగా ఉన్న రెండు దేశాలు భర్త శత్రువులుగా మారడానికి కారణాలు ఏమిటి? ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చూసే ముందు మీరు మన ఛానల్ ని మొదటిగా చూస్తున్నట్టు అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు జరిగిందేంటో తెలుసుకుందాం. కొద్ది రోజుల ముందే ఇరాన్ ఇస్రాయెల్ మీదకు 200 కన్నా పైనే సూపర్ సోనిక్ మిసైల్స్ ను వదిలింది. ఇరాన్ ఇస్రాయెల్ మీదకు మిసైల్స్ వదిలి హిజ్బుల్లాహ్ చీఫ్ ను, హమాస్ చీఫ్ ను చంపినందుకు గాను ప్రతీకారం తీర్చుకున్నాము అని చెప్పుకుంటుంది. ఇక్కడ ఇస్రాయిల్ అనేది ఇరాన్ కంటే చాలా పెద్ద దేశం. ఇరాన్ కి రిప్లై ఇస్తూ ఇస్రాయిల్ ఇలా చెప్తుంది, మీరు చేయాలనుకున్నది మీరు చేశారు, ఇక మేము చేసేదానికి సిద్ధంగా ఉండండి. మీరు మేము చేసే దాడిని తరువాత మీ దేశం ఎలా ఉంటుందో కూడా ఊహించుకోలేరు అని చెప్తుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. 1979 వరకు ఇరాన్ లో ఎటువంటి మత వివాదాలు లేకుండా అక్కడ ప్రజలంతా చాలా స్వేచ్ఛగా ఉండేవారు. అక్కడ ప్రభుత్వం కూడా ఇస్రాయిల్ తో చాలా ఫ్రెండ్లీగా ఉండేది. కానీ ఎప్పుడైతే 1980 తర్వాత ఇస్లామిక్ రివల్యూషన్ వచ్చిందో ఐతుల్లా ఖమీనీ అనే వ్యక్తి ఇరాన్ ని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. తన దేశం అంతా షరియల్లాని ప్రకటించాడు. అప్పటిదాకా ఎంతో ప్రశాంతంగా ఫ్రీడమ్ గా ఉండే జనాల్లో స్వేచ్ఛని లాగేసుకున్నాడు. ఒకసారిగా అంతా అల్లకల్లోలం అయిపోయింది. ఈ ఖమీనీ ఎంత పన్నాగానికి గురిపట్టాడు అంటే సౌదీ అరేబియా మీద కూడా దాడి చేసి మొత్తం తన చుట్టుపక్కల ఉన్న ఇస్లామిక్ దేశాలన్నీ తన గుప్పెట్లో పెట్టుకుని అన్ని ఇస్లామిక్ దేశాలకు లీడర్ గా ఉందామనుకున్నాడు. ఇస్రాయిల్ ఇరాన్ కన్నా చాలా పెద్ద దేశం కావడంతో అందుకే ఈ ఖమీనీ అనే ఏ కారణం లేకుండా తన చుట్టుపక్కల ఉన్న అన్ని ఇస్లామిక్ దేశాలని ఇస్రాయిల్ మీదకి దాడికి పంపాడు. ఈ ప్లాన్ లో భాగంగానే ఇరాన్ ఒక ప్రత్యేక ముఠాను సిద్ధం చేసింది. హిజ్బుల్లా, హమాస్, హుతో రెబిల్స్ ఇలాంటి 3 ఉగ్రవాద సంస్థలను సిద్ధం చేసింది. ఇరాన్ ఈ ఖమీనీ గుప్పెట్లోకి వచ్చినప్పుడు నుంచి అసలు ఇస్రాయెల్ ని ఒక దేశంలా కూడా గుర్తించడమే మానేసింది. ఇస్రాయెల్ నుంచి వచ్చిన పాస్పోర్ట్లను కూడా ఆపివేయడం లాంటివి చేసింది. ఈ ఖమీనీ ప్లాన్ ఏంటంటే అసలు ఇస్రాయెల్ అనే ఒక దేశంనే ఈ ప్రపంచంలో ఉండకుండా చేయాలనేదే పన్నాగం పన్నాడు. ఇక్కడ ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటి అంటే ఇరాన్ లో ఇస్లామిక్ రివల్యూషన్ వచ్చిన తర్వాత కూడా ఒక సమయంలో ఇరాన్ కు, ఇరాక్ కు వచ్చిన ఒక తగాదంలో ఇస్రాయెల్ ఇరాన్ సైనికులకు వెపన్స్ ను సప్లై చేసింది. కానీ ఇరాన్ మాత్రం తన బుద్ధిని చూపించుకుంది. తన మిత్రులను శత్రువులుగా మార్చుకుంది. కొంతమంది నిపుణుల ప్రకారం ఇరాన్ అనేది రాడికల్ ఇస్లాములు పాలిస్తున్న దేశం. రాడికల్ ఇస్లాములకు మెయిన్ గా కావాల్సింది ఈ ప్రపంచం అంతా ఇస్లాం గా మారడం. ఇజ్రాయెల్ దేశం చుట్టూ ముస్లిం దేశాలే ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ ఏమాత్రం భయపడకుండా బలమైన సైనికులతో ఒక్కొక్క దేశాన్ని గడగడలాడిస్తుంది. అయితే ఈ ఇరాన్ దేశానికి ఇస్రాయిల్ లాంటి బలమైన దేశాన్ని ఎలా అయినా తొలగించాలి, మన ఇస్లామిక్ ను నమ్మని దేశం మన మధ్యలో ఉండకూడదు అని వాళ్ళు ప్లాన్ చేశారు. అయితే ఈ ఇరాన్ గురించి ఇస్రాయెల్ కు ఎప్పుడు తెలిసింది అంటే ఇరాన్ ఇస్రాయిల్ అయిన శత్రువు దేశానికి వెపన్స్ ను సీక్రెట్ గా సప్లై చేసింది. ఈ నమ్మక ద్రోహం చేసిన ఇరాన్ ఇస్రాయిల్ ను అంతమందించడానికి ఉగ్రవ సంస్థలను కూడా ఏర్పాటు చేసింది అని కూడా తెలిసిపోతుంది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటి అంటే ఇస్రాయిల్ తన చుట్టుపక్కల దేశాల కన్నా చాలా బలమైన దేశం. టెక్నాలజీ పరంగా చాలా ముందుంది. వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ కూడా చాలా అడ్వాన్స్డ్ వెపన్స్. ఇరాన్ తోనే కాదు చుట్టుపక్కల ఉన్న అన్ని ఇస్లామిక్ దేశాల కన్నా ఇస్రాయిల్ చాలా అభివృద్ధి, అలానే చాలా బలమైన సైనికులు ఉన్న దేశం. ఇంత బలమైన దేశాన్ని దాడి చేయాలనుకొని ఇరాన్ ఇస్రాయిల్ మీదకు 200 సూపర్ ఐకానిక్ మిసైల్స్ ను వదిలింది. ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ ఇరాన్ చేస్తున్న మెథడ్స్ ఇరాన్ ప్రజలకు ఏమాత్రం ఇష్టం లేదు. నేను మీకు ముందు చెప్పినట్లుగానే ఇరాన్ ప్రజలు 1979 వరకు ఇరాన్ ప్రజలు చాలా ఫ్రీడమ్ గా ఉండేవారు. కానీ ఎప్పుడైతే ఆ దేశంలో ఇస్లామిక్ రివల్యూషన్ వచ్చిందో అప్పుడే అక్కడ ఉన్న కొంతమంది ఇస్లామిక్ రాడికల్స్ ఇరాన్ ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నారు. అందులో ఒక వ్యక్తే ఈ ఖమీనీ. ఈ ఖమీనీ వలనే ఇరాన్ లో చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ఇరాన్ ప్రజలు కూడా అందరి దేశాలకు శత్రువులవుతున్నారు. అందుకే ఇజ్రాయెల్ యొక్క ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఒక ప్రెస్ మీటింగ్ లో మాకు ఇరాన్ ప్రజల మీద ఎటువంటి దురుద్దేశం లేదు, వాళ్లకు హాని కలిగించాలనే ఉద్దేశం కూడా లేదు. యుద్ధం అంతా ప్రస్తుతం ఇరాన్ ని గుప్పెట్లో పెట్టుకున్న ఆ రాడికల్ లీడర్ తోనే అని చెప్పారు. ఇప్పుడు దేశం అంతా ఇస్రాయిల్ ఏం చేస్తుందో అని ఆసక్తిగా చూస్తుంది. ఇలాంటి అప్డేటెడ్ న్యూస్ తెలుసుకోవడానికి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.